జగ్గంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీళ్ళకు బలుపు ఎక్కువైంది. బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ని ఎన్ని బూతులు తిడతారా. ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు, జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా, నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు. ఎంత నీచ విధానం అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీ భార్య విషయం మేము మాట్లాడామా? మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా? అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావా నువ్వు? ఒక్కసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు. సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక 50 కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కానీ గోటికి కూడా సరితూగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా. ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడు తమ్ముళ్ళు. నేను కూడా బాధితున్నే. అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు 40 ఏళ్లుగా. సైకో కాబట్టి భయం ఏమీ లేదు, ఏదైనా చేస్తాడు. అదే చేశాడు. కడాన రఘురామరాజుని మీరు చూశారు. పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గెస్ట్ హౌస్లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థన పనిచేస్తుందో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను. కడాన అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయినాయి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నారు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్ళు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం, ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. నాసిరకం మద్యం కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 140 రూపాయలు. మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండీ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రహస్యం ఏంటి? టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా? తోపుడు బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్, అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్, అవునా కాదా? టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు.
రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు, వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు, అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నా అంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి యువతకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం మేము పనిచేస్తున్నాం. తప్పకుండా ఒకటే హామీ ఇస్తున్నా, ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు, అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ 10 కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం. కొన్ని ఫోకస్గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం. మొట్టమొదటి సూపర్ 6లో మా ఆడబిడ్డలు మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే, చదువుకునే పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం. బాగా చదివిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేవు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది. మూడోది నేనే దీపం పెట్టా. ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది, రేట్లు పెరిగిపోయినాయి. అందుకే ఆలోచించా, మళ్ళీ మా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కండి, మా పేరు చెప్పండి, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా. మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా, తల్లి ఇంటికి పోయి రావాలన్నా,
పుట్టింటికి పోవాలన్నా ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సి పైన మొదటి సంతకం, యువగళం, 3000 నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు తన వారినే ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ వాళ్ళనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారన్నారు. భీమవరం, అవనిగడ్డలో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనే అదే జరుగుతోందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతను బీజేపీలోకి పంపి ఆయనకు ఇప్పుడు టికెట్ ఇప్పిస్తున్నారన్నారు. పవన్కు కనీసం 2 ఏళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జన సైనికుల కోరికని, కానీ చంద్రబాబు పవన్కు 24 సీట్లే ఇచ్చారన్నారు. జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళేనన్నారు. పవన్ తమ వారికి 10 సీట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారన్నారు. వీటిల్లో కూడా ఇంకా తగ్గించవచ్చని, పిఠాపురం నుండి పవన్ కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలనే సాకు చూపించి పవన్ బరిలో నుంచి వెళ్లిపోయే అవకాశం లేకపోలేదని సజ్జల అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకొని పెట్టుకున్నవి అనుకుంటే 10 ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను. ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేపై షర్మిల విరుచుకుపడ్డారు. ఆయన మంచోడైతే ఇక్కడ నుంచి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఈయన చెత్త అని వీళ్లే ఒప్పుకున్నారు కదా, ఇలాంటి చెత్తలకు, చెత్త పార్టీలకు ఓటు వేయడం అవసరమా అని ప్రశ్నించారు. జగన్కు ఓటు వేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుందన్నారు. ఏం ఉద్ధరించారు అంటూ విమర్శలు కురిపించారు. వెలుగొండ ప్రాజెక్టు వైఎస్ఆర్ కట్టాలని అనుకున్న ప్రాజెక్టు అని, ప్రాజెక్టు 60% వైఎస్ఆర్ హయాంలో పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శించారని, అధికారంలో వచ్చాక 6 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 5 ఏళ్లు అధికారం అనుభవించి తట్టెడు మట్టి తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రహ్మాండంగా అవినీతి చేస్తాడట, అన్ని కాంట్రాక్ట్లు ఈయనవేనట, లేకపోతే ఈయన బినామీలే అట. ఈయన మంచోడైతే ఈ క్యాండిడేట్ని ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎందుకు వేస్తారన్నా? మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా.
మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? వెలుగొండ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే తాము అభివృద్ధి మరిచి దోపిడీకి పాల్పడ్డామంటూ ఆరోపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో చూపిన 76 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇనుమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రశాంతి రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైక్ దొరికితే కోవూరులో అభివృద్ధి లేదంటూ ప్రసంగించే ప్రశాంతి తాము కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేపడితేనే 9 సార్లు ప్రజలు దీవించారన్నది గుర్తెరగాలన్నారు. తనను గెలిపిస్తే రాత్రికి రాత్రే నీటి సమస్యను దూరం చేస్తానని చెప్పే ప్రశాంతి రెడ్డి మాటలు రాజకీయాల గురించి తెలియని కొత్త రాజకీయ నాయకురాలు అన్నది స్పష్టం చేస్తున్నాయన్నారు. తమ నివాసంలోకి ఎవరు వచ్చినా పేద ధనిక తేడా లేకుండా ఆదరిస్తామని, ఆ పరిస్థితి వేమిరెడ్డి కుటుంబంలో ఉందా అన్నది చెప్పాలని ప్రశ్నించారు. డబ్బు సంచులకు ప్రజాసేవకు మధ్య సాగే ఈ ఎన్నికల్లో ప్రజాసేవ వైపే నిలబడి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె చరిత్ర ఏ వీధిలో అడిగినా చెప్తారు. నెల్లూరులో మీరే ఎంక్వైరీ చేసుకోండి. మన నియోజకవర్గం చాలా పద్ధతిగా ఉండే నియోజకవర్గం. ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా నిజాయితీగా ఉంటారు ఇక్కడ మన నియోజకవర్గంలో. వీళ్ళు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే అనుభవించి ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి పోయి డబ్బెత్తుకొని వస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం, మీ మధ్య మేము ఉన్నాం, ఎప్పుడూ దూరంగా లేం. ఏ సమస్య వచ్చినా స్పందించాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సరి అయింది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించాడు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. నిద్ర లేదు అతనికి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం. నిజాయితీ గల వ్యక్తి. కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక భానుగుడి నుంచి కాకినాడ కార్పొరేషన్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోసారి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా తాను నెగ్గడం ఖాయమని ద్వారంపూడి ధీమా వ్యక్తం చేశారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సెకండ్ గారు మా భార్య మహాలక్ష్మి మా స్టార్ కంపెనీ మా యొక్క బెనిఫిట్స్ నా స్టార్. ఈరోజు కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్తో పాటు ఏ ఫామ్ని బి ఫామ్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే వేరంపూడి చంద్రశేఖర్ గెలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత వేరంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు వెంటరాగా భారీ ఊరేగింపుగా వెళ్లిన ఆనం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆత్మకూరు సత్రం సెంటర్లో కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆత్మకూరు గడ్డ మీద పొద్దై పొడిసే అలు పెరుగని యోధుడిలా ముందుకు నడిసే తిరుగులేని తెలుగునాడు యువతకు బలమై జగపడ్డ నిరుపేదల గడపల వెలుగై తన మాటే ఒక తోటై కదిలిందురను బాట బయలెల్లినాడు ఆ నౌరామన్నో సామాన్యుల సంక్షేమ వారధివన్నో సైకిల్ గుర్తు జెండలతో కదిలినాడు రా మన ఆనం రామనారాయణ రెడ్డి అన్నో బయలునాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. కన్నబాబు నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నాగవల్లి తోట జంక్షన్ మీదుగా రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ప్రజాదరణ చూస్తే రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా చలమశెట్టి సునీల్ను, ఎమ్మెల్యేగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలి వచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జన సందోహం కానీ, అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇప్పుడు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు. ఇది వాళ్ళకి మాటల్లో నేను కృతజ్ఞతలు చెప్పలేను. ఎందుకంటే నా పట్ల అభిమానంతో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది ఎంత గొప్పగా తరలి రావడం అనేది రుణం తీర్చుకోలేమని చెప్పి భావిస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎన్డీఏ
సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జన సందోహంతో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి కన్నా నామినేషన్ పత్రాలు అందజేశారు. తనను ఆశీర్వదించిన సత్తెనపల్లి ప్రజానికానికి కన్నా ధన్యవాదాలు తెలిపారు. మే 13న ఈ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఓటు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కన్నా కోరారు. మళ్లీ పొరపాటు జరిగితే ప్రజల మాన ధన ప్రాణాలకు రక్షణ ఉండదని ఆయన హెచ్చరించారు. ఈ రోజున నేను 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యంత ప్రజాబలంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ సక్రమంగా ఫైల్ చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి ప్రజానికానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలనని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజధాని. సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సర్వేపల్లి రోడ్డు నుండి అభిమానుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేస్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 50,000 మెజార్టీతో 3వసారి గెలిపించబోతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి 3వసారి నా మీద నమ్మకంతో విశ్వాసంతో అభ్యర్థిగా ఎంపిక చేసి ఈ ఫారం అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాధారణంగా 5 మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. 5 మండలాల నుంచి 5 మంది సామాజిక ప్రతినిధులను తీసుకువెళ్ళడం అనేటువంటిది నాకు ఆనవాయితీ. 2014 నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. 2014లో 2019లో కూడా పొదలకూరు మండలం నుంచి అభ్యర్థిగా నేను వెళతాను. మనుబోలు మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ నంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొనడం ఆనవాయితీ. వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మండల వెంకటేశ్వర గారు, ముత్కూరు నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు, తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ధనంజయ. మేము వెళ్ళి
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయ రణక్షేత్రంలో దిగుతూ తాను నేడు వేసిన నామినేషన్ను అభివృద్ధికి పునాదిగా భావిస్తున్నామన్నారు. మొదటి నుండి ప్రజాసేవలతో ముందుకు సాగుతున్న తనను లోక్సభ సభ్యునిగా గెలిపిస్తే అభివృద్ధి ప్రదాతగా పేరొందిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపుతామన్నారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న తన జీవితం క్లీన్ చిట్ అయితే తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జీవితం ఛార్జ్ షీట్ల మయమని సెటైర్ పేల్చారు. నెల్లూరు ప్రజలు తనతో పాటు 7 శాసనసభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాప్రభుత్వ స్థాపనకు బాటలు వేయాలని అభ్యర్థించారు. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు. నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి. వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇసుకదర్శిలోని సాంబశివరావు క్యాంప్ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. సాంబశివరావుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. క్యాంప్ ఆఫీస్ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా పర్చూరు ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విచ్చేసిన ఆయన రిటర్నింగ్ అధికారి మలోలాకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి శబరి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులకు అందజేశారు. టీడీపీ 7 నియోజకవర్గాల అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో 7 అసెంబ్లీలు అలాగే పార్లమెంట్ గెలవబోతుంది. ముఖ్యంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందుగా సర్వమత ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించాలని మంత్రి బుగ్గనను క్రైస్తవ, ముస్లిం, మైనార్టీ మత పెద్దలు, వేద పండితులు ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అన్ని రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. సర్వే సంస్థలకు సైతం ఏపీ ఓటర్ నాడి అంతుపట్టడం లేదు. అన్ని పార్టీల తీరును నిశితంగా పరిశీలిస్తున్న ఓటరు గుంభనంగా ఉన్నాడు. విచిత్రంగా అన్ని రాజకీయ సభలకు జనం విపరీతంగా వస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా వచ్చారా లేక డబ్బులు, బిర్యానీ, మందు బాటిల్ ఇచ్చి తీసుకొచ్చారా అన్నది పక్కన పెడితే జనం మాత్రం నిండుగా అన్ని సభల్లో కనబడుతున్నారు. ముందుగానే అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించడంతో క్యాండిడేట్ అనుచరులు సభ ముందు భాగాన ఉండి జేజేలు పలుకుతున్నారు. ఇది చూసి బలం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే అసలు ఓటర్లు అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లే సైలెంట్ ఓటర్లు. ఇప్పటివరకు సర్వేలకు కూడా ఏపీలో జనం నాడి అందలేదు. సర్వే ఫలితాలు కూడా అంత యాక్యురేట్గా వస్తాయని కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గతంలో అధికార పార్టీపై తమకున్న అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరూ తమ అసంతృప్తిని బయటకు చెప్పడం లేదు. పోలింగ్ రోజు తీర్పు చెబితే సరిపోతుందిలే అనే నిర్ణయానికి వచ్చేశారు. అందువల్ల సర్వేలకు సైతం ఓటరు నాడు అంతు పట్టడం లేదు. సహజంగా ఓటరు మనసులో ఏముందో బయటకు చెప్పడు. కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలే ఓపెన్ అవుతారు. అందుకే సర్వేలలో వాస్తవ ఫలితాలు ప్రతిబింబించవు. అందుకు అనేక కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అందులో ప్రధానమైనది కులం. ఏపీలో కులం తర్వాతే డబ్బు, గుణం, మరేదైనా. మన కులపోడు అయితే చాలు, బటన్ నొక్కడానికి రెడీ అయిపోతాయి. అంతటి కులపిచ్చి ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈసారి ఫలితాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. అయితే చాలామంది ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉండవచ్చు. కొందరు అటు ఇటుగా ఉండి ఉండవచ్చు. మేనిఫెస్టోలను అన్ని పార్టీలు విడుదల చేసిన తర్వాత ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుంటారు. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోలో పథకాలు ప్రవేశపెట్టేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ సన్నద్ధమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఈసారి ఓటర్లు ఎవరిని నమ్మి ఓటు వేస్తారో ఎవరికి అంతుపట్టడం లేదు.
అయితే ఇప్పుడున్న మూడ్ పోలింగ్ తేదీ వరకు ఉంటుందా అన్నది కూడా అనుమానమే. పోలింగ్కు ముందు రోజు మనసు మారే అవకాశం ఉంది. అలాగే అనేక కారణాలు జనం మూడ్ను చేంజ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్పై అన్ని పార్టీల నేతలు భయపడుతున్నారు. ఎవరి వైపు మొగ్గు అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు సంక్షేమ పథకాలను చూసి జగన్కు ఓటేయాలా, లేదా రాష్ట్ర అభివృద్ధి ఏదో జరుగుతుందని ఆశించి కూటమి వైపు నిలబడాలా అన్నది తేల్చుకోవడానికి ఓటర్కు ఇంకా సమయం ఉంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పని లేదు. ఆ అవసరం కూడా ఓటర్కు ఉండదు. చివరకు తన మనసులో ఫలానా పార్టీ అయితే బెటర్ అన్న దానివైపే మొగ్గు చూపుతాడు. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ ఎటువైపు మొగ్గు చూపుతుందోనని రాజకీయ పార్టీలు కలవరపడుతున్నాయి. ఎక్కువగా యువత ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. వారు తీసుకునే నిర్ణయమే అభ్యర్థుల తలరాతను తలక్రిందులు చేస్తుందనే బెంగ రెండు పార్టీల్లోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో తటస్థ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరంతా ఓటు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పోలింగ్ తేదీ రోజున కేంద్రానికి వస్తారన్న గ్యారంటీ లేదు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లంతా కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఉంటారు. అభ్యర్థి ప్రచారంలోనూ బహిరంగ సభల్లోనూ హంగామా చేసేది కూడా ఈ కరుడుగట్టిన కార్యకర్తలే. తటస్థ ఓటర్లు ప్రస్తుత రాజకీయాలపై విసుగు చెంది ఉన్నారు. ఎవరు గెలిచినా తమకు ఒరిగిందేమున్నదన్న నిస్పృహలో మునిగిపోయి ఉన్నారు. ఎవరు వచ్చినా జరగాల్సిన అభివృద్ధి జరగక మానదు, అందాల్సిన సంక్షేమం అందక మానదు అన్నది తటస్థ ఓటర్ల అభిప్రాయం. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటర్లు ఏపీలో కీలకంగా మారారు. తటస్థ ఓటర్లు ఎటువైపు ఉంటే అటువైపు విజయావకాశాలు ఎక్కువేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నది మాత్రం మే 13న ఓటరు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెం గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో డ్యామేజ్ అయిన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని, ఇటువంటి చర్యలను శంకర్రావు మానుకోవాలని ప్రవీణ్ అన్నారు. క్రోసూరు ఘటన జరిగిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటివి పునరావృతం అయ్యేవి కావని ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుల క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాయక్ ఆధ్వర్యంలో తాడేపల్లి హరిప్రసాద్ రెడ్డి మరియు సినీ నటుడు కేజీఎఫ్ విలన్ కళ్యాణ్ రాజు, కడప నగర మేయర్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ యానదయ్య, 9వ డివిజన్ ఇన్ఛార్జి కిరణ్, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని ప్రసన్న కుమార్ రెడ్డి తాను ప్రశ్నిస్తే తనపై దూషణకు దిగడం సిగ్గుచేటని ఎన్డీఏ కూటమి కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం, కట్టుబడిపాలెం తదితర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ సూపర్ 6 పథకాలను, మహిళా శక్తి మేనిఫెస్టోను వివరిస్తూ శాసనసభ అభ్యర్థిగా తనను లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కోవూరు నియోజకవర్గం ప్రజలు 6 సార్లు గెలిపించిన ప్రసన్న కుమార్ రెడ్డి కేవలం తన స్వార్థం కోసమే పనిచేసుకున్నారని, అసలు శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలో తాను గెలిచిన తర్వాత చూపిస్తానని అన్నారు.
జగన్ వైసీపీ నాయకులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు నటుడు పృథ్వీరాజ్. తాము నిర్వహించిన సర్వేలో జనసేన పోటీ చేసే 21 స్థానాలకు గాను 20 స్థానాలు 2 ఎంపీ స్థానాలు తామే గెలవబోతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 లేదా 3 వైసీపీ సీట్లు గెలిస్తే ముద్రగడ ఇంట్లో ఊడిగం చేస్తానన్నారు పృథ్వీరాజ్. వైసీపీలో పార్టీ కండువ కప్పిన మొదటి రోజే కూర్చోబెట్టి మాట్లాడతారని, తర్వాత పట్టించుకునే నాథుడే ఉండరన్నారు. ఇప్పుడు ముద్రగడ పరిస్థితి కూడా అంతేనని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. ముద్రగడ కాపు నాయకుడు కాదని, రెడ్డి సేవకుడని అన్నారు పృథ్వీరాజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అన్నారు పృథ్వీరాజ్. అందరికీ, మా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. సార్ క్యాంపెయినర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి దింపింది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాం. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. లిట్టి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. యూసీసీ చట్టాలకు టీడీపీ సపోర్ట్ చేస్తుందా లేక వ్యతిరేకమా అన్న విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాతనే ఓట్లు అడగాలని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరులోని 3వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ లౌకికవాద సెక్యులర్ పార్టీ అని, తమకు అన్ని మతాలు, అన్ని కులాలు సమానమేనని తెలిపారు. మతాలను టార్గెట్గా కేంద్ర చట్టాలను రూపొందించిన వాటిని సపోర్ట్ చేయమని చెప్పారు. వైసీపీ గెలిస్తే మరోసారి నెల్లూరును మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీ ఒక లౌకిక సెక్యులర్ పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు సమానమే. ప్రతి కులం యొక్క, ప్రతి సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలని, ప్రతి మతం యొక్క ప్రయోజనాలని మేము కాపాడుకుంటాం. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఏ కులం కానీ, ఏ సామాజిక వర్గాన్ని కానీ, ఏ మతాన్ని కానీ టార్గెట్గా పెట్టుకొని ఏ యొక్క చట్టం చేసినా ఆ చట్టం ఆ యొక్క సామాజిక వర్గానికి, ఆ యొక్క మతానికి వ్యతిరేకమైతే, ఆ మత పెద్దలు ఒప్పుకోనట్లయితే మేము సపోర్ట్ చేయము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. నేను గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడిని ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3743 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 6,23,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా నమోదైంది. 274 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఈ దీని కూడా చెప్పాను, 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు. ఇవి నా ఊరు నా వార్తల వివరాలు. మరో వార్తలు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.